మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ మార్చి నెలలో 2వ వారానికి సంబంధించి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దానిలో మనం చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా చూసినట్టయితే కనుక గురుడి యొక్క రిట్రాగ్రేషన్, గురు భగవానుడు గత 4 నెలలుగా వక్రంలో ఉండటం, ఈ వారంతో గురువు గారి యొక్క రిట్రాగ్రేషన్ అనేది ఆపేయడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మేన రాశిలో శుక్రుడు, శని, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, అలాగే కుంభరాశిలో రవి, కుజ, బుధ, రాహుల యొక్క యుతి జరుగుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చికం, ధనస్సు, మకరం ఈ 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ గ్రహస్థితి ఆధారంగా గురుడి వక్రత్యాగానికి సంబంధించి అలాగే చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి మనం ద్వాదశ రాశుల వారికి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మెయిన్గా యోగిస్తున్న గ్రహాలు చాలా వరకు ఈ వారం ఈ రాశి వాళ్ళకి చాలా బెనిఫికబుల్ వీక్గానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ద్వితీయంలో గురుడు యోగిస్తున్నారు, దశమంలో రవి యోగిస్తున్నారు, కుజుడు, బుధుడు, రాహువు కూడా దశమంలో యోగిస్తూ ఉన్నారు, శని, శుక్రులు కూడా లాభస్థానంలో యోగిస్తున్నారు. సో మెజారిటీ ఆఫ్ ద ప్లానెట్స్ యొక్క దిగ్బలం చాలా వరకు వృషభ రాశి వారికి బాగుందని చెప్పాలి. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అంటే చంద్రబలం కూడా బాగుంది. సో వెరసి ఇక్కడ 8 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. సో వృషభ రాశి వారు మీరు పెట్టుకున్న పనుల్లో టార్గెట్ కావచ్చు, అచీవ్మెంట్స్ విషయాల్లో మీరు ముందడుగు వేసే స్టెప్స్లో కావచ్చు, ఏదైనా సరే చాలా ఎంతవరకు వృషభ రాశి వాళ్ళు మీరు ఫోకస్ చేస్తారో అంతవరకు తప్పకుండా వాటిల్లో మీరు ఒక రకంగా ఒక మంచి పాజిటివ్నెస్ని మీరు పొందే ఆస్కారాలు ఏ విషయంలో అయినా సరే, ఎడ్యుకేషన్ చదువుకునే విషయంలో కావచ్చు, వ్యాపారపరమైన విషయాలు కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు. ఎందుకంటే 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ రాశికి చక్కగా శని యొక్క ఇక్కడ శుక్రుడు ఆ రాశ్యాధిపతి కూడా ఇక్కడ 6వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండొచ్చు. ఆ రాశ్యాధిపతి కూడా చక్కగా లాభస్థానంలో ఉన్నారు. శనితో కలిసి ఉన్నాడు శుక్రుడు. సో మంచి కాంబినేషన్ ఇద్దరు కూడా చాలా వరకు ఈ యొక్క కాంబినేషన్ శని శుక్రుడు యొక్క కాంబినేషన్ లాభస్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి మీరు పొందదలుచుకున్న అచీవ్మెంట్స్ అంటే గుర్తింపు అయితే మీరు ఆశించారో, ఏ విషయాల గురించి అయితే మీరు ప్రాఫిట్ని కానీ చదువులో ఎగ్జామ్స్కి సంబంధించిన విషయాల్లో మంచి మార్కులు తెచ్చుకునే విషయంలో కానీ, వ్యాపార పరంగా కొద్ది గొప్ప లాభం చూసే విషయంలో కానీ శుక్రుడి యొక్క సంచారం, రాశ్యాధిపతి యొక్క సంచారం లాభస్థానంలో శనితో కలిసి ఉంటాం. చాలా వరకు ఇక్కడ ఇది మీకు అనుకూలమైన ఫలితాన్ని హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ విషయాల్లో కావచ్చు అనుకూలమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. ఇక సోమ, మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఉద్యోగపరమైన విషయాల్లో చాలా రకాలుగా మీకు ఇక్కడ పనులు తగులుతూ ఉంటాయి. సో ఈ పనుల్లో కమ్యూనికేషన్లో వచ్చే చిన్నపాటి ఇబ్బందుల వల్ల మాత్రమే ప్రొఫెషన్లో చిరాకు ఎదురవుతూ ఉంటుంది. ఇది మిమ్మల్ని గొప్పగా ఇబ్బంది పెట్టే ఆస్కారాలే ఉండవు. ముక్కుసూటిగా ముందుకెళ్ళడానికి ట్రై చేస్తారు. దీనిలో మీ బాస్ సపోర్ట్ కూడా ఉంటాం. ఉద్యోగాన్వేషణ, ఉద్యోగం కోసం చూడడం, ఉద్యోగ ప్రాప్తి గురించి, నూతన ఉద్యోగ అవకాశాల కోసం చూసే వాళ్ళకి కూడా దిస్ టైమ్ ఈజ్ వెరీ గుడ్. అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం. ఎప్పుడైతే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఇక్కడ మెయిన్గా ఈ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో
గత 3-4 నెలలుగా కుటుంబ పరంగా ఎదురవుతున్న కొన్ని డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఆర్థికపరమైన విషయాల్లో డబల్ గ్రావిటీతో అవుతున్న ఖర్చులు కావచ్చు, ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరమైన విషయాల్లో అవన్నీ కొంచెం స్లో డౌన్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కొంతవరకు అలా మనీ డబల్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఫ్యామిలీలో వచ్చే సమ్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఇవి తగ్గే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు మాత్రమే, వాటి గురించి మాత్రమే ఒక రకమైన ఆలోచన గురు శుక్ర వారాల్లో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి వారాంతానికి మనం చూస్తే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశి అధిపతి శని కూడా చక్కగా ఈ రాశికి లాభస్థానంలో ఉన్నారు. సో ఎంతగా ఈ రాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే లక్ అండ్ ఫార్చ్యూన్, అదృష్టానికి సంబంధించి కావచ్చు, కొన్ని ప్రాజెక్ట్స్ వీళ్ళు పొందడానికి కానీ చేసే ప్రయత్నాల్లో కొంచెం ముందడుగులు పట్టడానికి తప్పకుండా ఉన్న ప్లానటరీ పొజిషన్ అయితే వీళ్ళకి అనుకూలిస్తుందని చెప్పాలి. ఈ రాశి వాళ్ళు ఇష్టదైవారాధన ఒక్కటి చేసుకుంటే చాలు. ప్రత్యేకించి పెద్దగా ఏ గ్రహాల యొక్క ప్రతికూలత వీళ్ళకి లేదు కాబట్టి మీ ఇష్టదైవారాధన చక్కగా మీకు నచ్చిన దేవుడి ఆరాధన చేసుకుంటే చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.